జై గురుదేవదత్త. 18/1/2026 పుష్య బహుళ అమావాస్య ఆదివారం. ఈ రోజుని చొల్లంగి అమావాస్య, అలాగే మౌని అమావాస్య అని అంటారు. పుష్యమాసంలో ఆఖరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి నది 7 పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగి అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్పి ప్రాచీనుల విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏటా జరిగే చొల్లంగి తీర్థానికి ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడం, అలాగే పెద్దలకి పిండ ప్రదానం చేయడం, దాన ధర్మాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇక ఉత్తర భారతదేశంలో ఈ రోజుని మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజు పవిత్ర నది అయిన గంగా నదిలోను, అలాగే త్రివేణి సంగమంలో కూడా కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆధ్యాత్మిక సాధకులు, ఋషులు, మునులు అందరూ కూడా ఈ రోజున మౌన వ్రతాన్ని విధిగా పాటించడం అన్నది ప్రాచీన కాలం నుంచి ఉన్న సంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని పాటించి ఈ రోజు ఎక్కువగా మౌనంగా ఉండడం వల్ల మనకి ఆత్మబలము, సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది. జై గురుదేవదత్త.